ఇప్పుడు మనం 2025 డిసెంబర్ 1 to 15 వరకే వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 96కు చేరింది. ఇక్కడ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలు అడుగుతారు కదా, కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ టాపిక్ వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సర్ ఈ వర్డ్ ఒక నగరం పేరు. రామ్సర్ అనేది ఒక నగరం పేరు. ఆ నగరము ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. ఇరాన్ దేశంలోని రామ్సర్ నగరంలో 1971 ఫిబ్రవరి 2వ తేదీన ఒక కన్వెన్షన్ జరిగింది. అంతర్జాతీయ ఒప్పందం అని చెప్పవచ్చు. ప్రపంచ దేశాలు సమావేశమై ఒక ఒప్పందాన్ని తీర్చిదిద్దుకున్నారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో, వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడము. మరి ఈ ఒప్పందం పైన భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? రామ్సర్ కన్వెన్షన్ లేదా రామ్సర్ ఒప్పందంలో భారతదేశం ఏ సంవత్సరంలో చేరింది అంటే 1982 ఫిబ్రవరి 1. గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఇంపార్టెంట్. అంతెందుకు, రామ్సర్ అనే నగరంలో ఫిబ్రవరి 2, 1971 రోజున ఒప్పందం జరిగిందని కదా, కన్వెన్షన్ జరిగిందని కదా. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని మనం ఒక ప్రత్యేకతతో చూస్తాము. అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం, ఇంపార్టెంట్ డే. ఏంటది? వరల్డ్ వెట్లాండ్స్ డే. మరి ఈ సంవత్సరం వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ థీమ్స్ని ట్రాన్స్లేట్ చేయకండి, ఓకేనా? ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే 2025 థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఎనఫ్, ఓకేనా? మరి భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య ఎంతకు చేరిందంట? 96కు చేరిందంట. సింపుల్గా చెప్పాలంటే మరి పోటీ పరీక్షల కోణంలో ఈ 96ని గుర్తుంచుకోవాలంటే అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2025 సంవత్సరంలో దాదాపు రామ్సర్ గుర్తింపు అనేది 4 సార్లు వార్తల్లోకి వచ్చింది. మొదటిసారేమో ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా ఒకసారి మనం డిస్కస్ చేశాము. నెక్స్ట్ జూన్ 5 వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేల గురించి చూసాము. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో చూసాము, అక్టోబర్ మంత్లో చూసాము, ఇక ఇప్పుడు డిసెంబర్ మంత్లో. ఈ సంవత్సరం 11 వెట్లాండ్స్కి రామ్సర్ గుర్తింపు అనేది దక్కింది. ఈ సంవత్సరం 11. వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మరి సెకండ్ ప్రియారిటీ వేటికి ఇవ్వాలి అంటే, ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏదైనా పర్యావరణ సమస్యతో వార్తల్లోకి వచ్చిన రామ్సర్ వెట్లాండ్ ఉందనుకోండి, దాని గురించి అడుగుతారు. ఎలా అడుగుతారు పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్ నుండి అంటే, చిత్తడి నేల పేరిస్తారు, రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేల పేరిస్తారు, అది ఏ రాష్ట్రంలో ఉంది, మరియు రామ్సర్ సంబంధించి కొన్ని ప్రత్యేకతలు అడుగుతారు. భారతదేశంలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు? తమిళనాడు 20 ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో యూపీ, పక్కన పెట్టండి. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అంటారు? సుందర్బన్స్ వెట్లాండ్, ఎక్కడ? వెస్ట్ బెంగాల్. అతి చిన్నది ఏదంటే రేణుకా వెట్లాండ్. ఇలా చూడాలి. మరి ప్రపంచంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు కలిగి ఉన్న దేశాలు కనుక అబ్జర్వ్ చేస్తే టాప్ కంట్రీ అత్యధికంగా ఏ దేశంలో ఉన్నాయంటే యూకేలో, సెకండ్ మెక్సికో, థర్డ్ ఇండియాలో 96కు చేరిందంట. 96 చేరిక అనేది 94+2గా చూడాలి. మనం లాస్ట్ క్లాసెస్లో 94 చూసాము. మరి రీసెంట్గా డిసెంబర్ 14 రోజున అన్ని వార్తాపత్రికలు కూడా మీరు చూసుంటారు. సో కొత్తగా గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, వీటితో పాటు ఈ సంవత్సరం గుర్తింపు పొందిన అన్ని చిత్తడి నేలల లొకేషన్ మీకు చెప్తాను, సరిపోతుంది. ఈ విధంగా చూడాలి ఏ టాపిక్ అయినా కూడా. అండ్ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని గుర్తింపులపైన పోటీ పరీక్షలు అడుగుతారు. యునెస్కో రిలేటెడ్గా ఇటీవల కాలంలో గుర్తింపు అనేది చూస్తున్నాము, వాటి నుంచి అడగవచ్చు. అండ్ మన భారతదేశం విషయానికి వస్తే జిఐ ట్యాగ్స్ సంబంధించి అడుగుతారు. ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇంకొక గుర్తింపు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి కూడా అడుగుతారు. రీసెంట్గా మనము మహారాష్ట్రలో 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కొత్తగా రావడం జరిగిందని చెప్పేసి. ఇక జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగానే టైగర్ రిజర్వ్స్కి ఇచ్చే క్యాట్స్ గుర్తింపు, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అనే ఒక గుర్తింపు, ఇటువంటివి ఖచ్చితంగా చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో నూతనంగా లేదా కొత్తగా గుర్తింపు పొందిన ఆ రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు పేర్లేంటి, ఏ రాష్ట్రంలో చూడండి. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక సరస్సు, దాని పేరు సిలిసేర్ లేక్ ఇటీవల రామ్సర్ గుర్తింపు పొందింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? రాజస్థాన్.
సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక జలాశయం, దాని పేరు ఏంటంటే కోప్రా జలాశయం. ఈ రెండింటి పేరు గుర్తుంచుకోండి. ఈ రెండింటి చేరికతో భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 96కు చేరింది. ఇక్కడ ఇంకొక పాయింట్ని అడిషన్ చేసుకోవాలి. ఇప్పుడు 95, 96 మనం చూసాము. మరి భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటి చిత్తడి నేలలు ఏంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏంటి? ఒడిషా రాష్ట్రంలోని చిల్కా లేక్, నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని కియోల్దియో. ఇవి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం బేసిక్ నుండి చూస్తే పోటీ పరీక్షల కోణంలో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. అటు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అటు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను సరిపోతుంది. ఇక ఈ 2025 సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేల గురించి ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాటి పేర్లను కూడా ఈ స్లైడ్లో చెప్తాను. మరి 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశంలో 11 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు వచ్చింది. ఆ 11లో ఇందాక 2 చెప్పుకున్నాము, మిగతా 9 ఏంటో చూడండి. 2025 అక్టోబర్ నెలలో బీహార్ రాష్ట్రంలో ఉన్న గోగాబిల్ లేక్కి రామ్సర్ గుర్తింపు దక్కింది. ఇకపోతే సెప్టెంబర్ నెలలో రామ్సర్ గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, అవి కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకటి గోకుల్ జలాశయం బీహార్, సెకండ్ ఉదయ్పూర్ జైల్ బీహార్. ఇక జూన్ 5 సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో 2 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు దక్కింది. ఆ 2 చిత్తడి నేలలు రాజస్థాన్లో ఉన్నాయి. మేనార్ ఉదయ్పూర్, కిచాన్ ఫలోది రాజస్థాన్. ఇక ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 ఆ సందర్భంగా భారతదేశంలో 4 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు దక్కింది. అవి ఏ రాష్ట్రాల్లోనే చూడండి. ఫస్ట్ సకరకోటై పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ కేచియోపల్రి చిత్తడి నేల సిక్కింలో ఉంది. ఉద్వా లేక్ జార్ఖండ్లో ఉంది. సో ఇప్పుడు ఈ 9 ఇందాక చెప్పిన 2 కొత్తగా చేరిన రామ్సర్ గుర్తింపు పొందిన అవి రెండింటిని కలిపితే 11. ఇవి పోను కొన్ని ప్రత్యేకతలు చూడండి. భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అతి పెద్దది ఏంటి, అతి చిన్నది ఏంటి, ఇటువంటివి. ఇక ఇది పోను భారతదేశము ఫిబ్రవరి 1, 1982 రోజున రామ్సర్ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఆ సంతకం ద్వారా భారతదేశంలో మొదట రామ్సర్ గుర్తింపు పొందిన ప్రాంతాలు ఒడిశాలోని చిల్కా లేక్ మరియు రాజస్థాన్ రాష్ట్రంలోని కియోల్దియో. సరిపోతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా 2012 సంవత్సరంలో భారతదేశంలో 26 చిత్తడి నేలలకు మాత్రమే రామ్సర్ గుర్తింపు ఉండేది. అది కాస్త ఇప్పుడు 2025 డిసెంబర్ నాటికి 96కు చేరింది. ఓకేనా? ఇక ఇది స్టాటిక్. భారతదేశంలో ఇప్పటి వరకు రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఏవైతే ఉంటే వాటన్నిటి గురించి కూడా రాష్ట్రాల వారీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ సబ్జెక్టులో భాగంగా మీకు స్టాటిక్ నుండి క్వశ్చన్స్ అడగవచ్చు. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు లేక్ రామ్సర్ గుర్తింపు పొందింది. ఇప్పటికీ అంటే ఓల్డ్ ఇయర్స్ అవసరం లేదు, ఇయర్ వైజ్గా అడగరు. కొన్ని మాత్రం వార్తలో నిలిచిన వాటిని మాత్రం ఇయర్ వైజ్గా గుర్తుంచుకోండి. అస్సాం రాష్ట్రంలో దీపోర్ బిల్, బీహార్ కబట్టల్ వెట్లాండ్, గోవా నందా లేక్, గుజరాత్ ఖిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ, తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాద్వానా వెట్లాండ్. ఇక హర్యానా రాష్ట్రంలోనివి బిందావాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్లోని చందర్టాల్ వెట్లాండ్, పాంగ్ డ్యామ్ లేక్, రేణుకా వెట్లాండ్. రేణుకా వెట్లాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ది స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్లో హొకెరా వెట్లాండ్, హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, షాల్బాగ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, సురిన్సార్ మాన్సార్ లేక్స్, వూలార్ లేక్. ఓకేనా? ఇక కర్ణాటకలో ఆగనాశిని ఎస్చువరీ అండ్ అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, మగడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్, రంగంతిట్టు బర్డ్ శాంక్చురీ. ఈ పేర్లు గుర్తుంచుకోండి. కేరళ అష్టముడి వెట్లాండ్ అండ్ సస్తంకోట లేక్, వెంబనాడు కోల్ వెట్లాండ్. లడఖ్లో టీఎస్ఓ అనే పదంతో ఏదైనా వెట్లాండ్ స్టార్ట్ అయింది అంటే అది లడఖ్లో అన్నట్టు. సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్, సో మిరిరి లేక్. మధ్యప్రదేశ్లో బోజ్ వెట్లాండ్స్, సఖ్యా సాగర్, సిర్పూర్ వెట్లాండ్, యశ్వంత్ సాగర్. మహారాష్ట్రలో లోనార్ లేక్, నందూర్ మదమేశ్వర్, తానే క్రీక్. మణిపూర్లో లోక్టక్ లేక్, తేలియాడే సరస్సు అంటాము. మిజోరం పాలా వెట్లాండ్, ఒడిశాలో అన్సుపా లేక్ అండ్ బితర్కినికా మ్యాంగ్రోవ్స్, చిల్కా లేక్, హీరాకుడ్ రిజర్వాయర్, సట్కోసియా జాజ్,
తంపారా లేక్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇది, కరెంట్ అఫైర్స్కి స్టాటిక్ని లింక్ చేశాను. పంజాబ్లో బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, హరికే లేక్, కంజ్లీ లేక్ అండ్ కేశవ్పూర్ మియాని రిజర్వ్, నంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రోపార్ లేక్. రాజస్థాన్ నుండి కియల్దియో ఘనా నేషనల్ పార్క్, భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటిది. నెక్స్ట్ సాంబార్ లేక్. నెక్స్ట్ తమిళనాడు నుండి చిత్రంగుడి బర్డ్ శాంక్చురీ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ కంజిరంకులం బర్డ్ శాంక్చురీ, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, కరికిలి బర్డ్ శాంక్చురీ, కూంతంకులం బర్డ్ శాంక్చురీ, లాంగూడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, పల్లికరనే మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్, పిచ్చవరం మ్యాంగ్రోవ్, పాయింట్ క్యాలిమెరే వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ, సుచింద్రం తెరూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండ్ ఉదయ మార్తాండపురం బర్డ్ శాంక్చురీ, వడువూర్ బర్డ్ శాంక్చురీ, వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ, వెల్లోడ్ బర్డ్ శాంక్చురీ అండ్ వెంబన్నూర్ వెట్లాండ్ కాంప్లెక్స్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఉత్తరప్రదేశ్ నుండి బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హైదర్పూర్ వెట్లాండ్, నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ, పార్వతి ఆగ్రా బర్డ్ శాంక్చురీ, సంబన్ బర్డ్ శాంక్చురీ, సమస్పూర్ బర్డ్ శాంక్చురీ, సండీ బర్డ్ శాంక్చురీ, సర్సై నవార్జిల్, సుర్ సరోవర్, అప్పర్ గంగా రివర్. త్రిపుర నుండి రుద్రసాగర్ లేక్. ఉత్తరాఖండ్ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్ నుండి. ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్, సుందర్బన్స్ వెట్లాండ్స్. సుందర్బన్ వెట్లాండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ రామ్సార్ సైట్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. ఓకేనా, సరిపోతుంది. వీటి నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. సో ఇది మనకు రామ్సార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మొత్తం భూభాగాన్ని గనక పరిశీలిస్తే, భారత భూభాగాన్ని గనక పరిశీలిస్తే 61% భూకంప రిస్క్ జోన్లో ఉందంట. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇటీవల శాస్త్రీయ అధ్యయనము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు శాస్త్రీయంగా అధ్యయనం చేసి చెప్తున్నమాట. సో అందులో కూడా ఎక్కువగా హై రిస్క్ జోన్ ఏంటంటే హిమాలయ ప్రాంతము. దాన్ని కొత్తగా జోన్ 6లో చేర్చారు. అంతకుముందు హిమాలయ ఈ ప్రాంతం అంతా కూడా, హిమాలయ పర్వత ప్రాంతం మొత్తం కూడా జోన్ 4, జోన్ 5 ఆ జోన్స్లో ఉండేది. కానీ కొత్తగా జోన్ 6 అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి అందులో ఈ హిమాలయ పర్వత ప్రాంతం వస్తుంది, అది చాలా రిస్క్ జోన్ అని చెప్పేసి అక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వివరాల్లోకి వెళ్తే, భారతదేశ భౌగోళిక చరిత్రలో మొదటిసారి 61% ల్యాండ్ ఏరియా భూభాగము భూకంప రిస్క్లో ఉందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు రీసెంట్గా విడుదల చేసిన డిజైన్ కోడ్ వెల్లడించిందంట. ముఖ్యంగా మొత్తం హిమాలయ ప్రాంతాన్ని జోన్ 6 అనే ఒక కొత్త కేటగిరీలో చేర్చారు. అంతకుముందు జోన్ 4, జోన్ 5లో ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు జోన్ 6 అని చెప్పేసి అందులో చేర్చారు. హై రిస్క్ జోన్ అది. ఏ రిస్క్ జోను? భూకంపం, ఎర్త్క్వేక్స్ ఎక్కువగా సంభవిస్తాయి. గతంలో హిమాలయాలు జోన్ 4, జోన్ 5గా విభజించబడ్డ లోతైన టెక్టానిక్ ఫాల్ట్ల సమాచారము అసలు ప్రమాద తీవ్రత పూర్వ అంచనాల్లో ప్రతిబింబించలేదని బిఐఎస్ అంగీకరించింది. ఓకేనా, సరిపోతుంది. గత 2 దశాబ్దాల్లో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు లేనందున ప్రమాదం తక్కువగా ఉందనిపించినా వాస్తవానికి అక్కడ అతిపెద్ద రిస్క్ జోన్లు ఉన్నాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ చెప్తున్నారు. లాస్ట్ 2 డికేడ్స్లో అక్కడ ఎక్కువగా ప్రమాదాలు సంభవించలేదు కాబట్టి అవి సేఫ్ అనుకోకండి, అక్కడ చాలా రిస్క్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అంతిమంగా. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు, రైట్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది 1987 ఇయర్లో స్థాపించబడింది. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ ఎప్పుడు స్థాపన జరిగింది, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ, ఇటువంటివి చూడాలి. ఓకేనా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంజయ్ గార్గ్ గారు డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ స్టడీ ఆఫ్ సిస్మిక్ వేవ్స్ అంటే భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఓకేనా, అది 2014 సంవత్సరంలో నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అనేది ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ న్యూస్లో ఉంది. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఐబీసీఏ గురించి తరచు మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుంచుకోండి. ప్రాజెక్ట్ టైగర్ గురించి మనం తరచూ వార్తల్లో చూస్తాము. 1973 ఇయర్లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించింది. అంటే భారతదేశంలో ఉన్న టైగర్స్ని
ప్రత్యేకంగా సంరక్షించాలని చెప్పేసి. మరి అటువంటి ప్రాజెక్ట్ టైగర్ అనేది 2023 నాటికి 50 ఇయర్స్తో న్యూస్లో ఉంది, ఒక మైల్ స్టోన్. ఆ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా లేదా టైగర్స్ 5th సెన్సస్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్స్ ఎన్ని 3682 అకార్డింగ్ టు దట్ సెన్సస్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదే రోజున ఏప్రిల్ 9th 2023 రోజున బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి భారత ప్రధాని గారు చేసిన ఒక ప్రకటన ఏంటంటే 7 బిగ్ క్యాట్స్ని 7 పెద్ద పిల్లులను సంరక్షించాలని చెప్పేసేసి. అందుకోసము టైగర్ రేంజ్ కంట్రీస్ని టార్గెట్ చేస్తూ అక్కడ పులుల సంరక్షణ ధ్యేయంగా ఒక అలయన్స్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఆలోచన అలా వచ్చింది. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే జనవరి 23, 2025 నుండి. డేట్స్ ఇంపార్టెంట్. జనవరి 23 ఈ ఇయరే 2025 జనవరి 23 నుండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అమల్లోకి వచ్చింది. మరి ఏ దేశం ఆ ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేయడంతో వచ్చింది అంటే లైబీరియా. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అమల్లోకి రావాలంటే 5 దేశాలు ఖచ్చితంగా దాన్ని రాటిఫై చేయాలి ఫస్ట్. అలా 5th కంట్రీగా లైబీరియా. దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా గతంలో చూసాము. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్లో 19వ సభ్యదేశంగా రష్యా చేరింది, 19th మెంబర్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్లో. మరి ఈ ఐబీసీఏ ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది? భారత్ నేతృత్వంలో. మరి రష్యా ఈ ప్రకటన ఎప్పుడు చేసింది అంటే December 4th, 5th రష్యా అధ్యక్షుడి లేదా వ్లాదిమిర్ పుతిన్ గారి పర్యటన భారతదేశంలో జరిగింది. ఆ సందర్భంగా ఈ స్టేట్మెంట్ వచ్చారు. ఓకేనా? భారత నేతృత్వంలోని అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్లో చేరిన రష్యా 19th నంబర్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో భారత నాయకత్వంలోని అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందానికి రష్యా అంగీకరించి 19వ సభ్యదేశంగా చేరింది. సరిపోతుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు 7 బిగ్ క్యాట్స్ ఏంటవి? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా. ఈ పేర్లు గుర్తుంచుకోండి. 7 బిగ్ క్యాట్స్ వాటి సంరక్షణ కోసము. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు ఐబీసీఏకి సంబంధించి. ఓకేనా? ఇంకా కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ ఇదంతా కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాము. ఓకేనా? భారతదేశం, నికరాగువా, ఎస్వాతిని, సోమాలియా అండ్ లైబీరియా ఈ 5 దేశాలు రాటిఫై చేయడం ద్వారా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ 2025 జనవరి 23 నుండి అమల్లోకి వచ్చింది. ఎనఫ్ రైట్. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అంతర్రాష్ట్ర పులి బదిలీ రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మధ్యప్రదేశ్ నుండి ఒక టైగర్ని తీసుకొచ్చారు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్స్ నుంచి ఒక ఆడ పులిని రాజస్థాన్లోని రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఇది రాజస్థాన్లో జరుగుతున్న మొదటి అంతర్రాష్ట్ర అంటే ఇంటర్ స్టేట్, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సంబంధించి బదిలీ కార్యక్రమము. వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. అది టైగర్ రిలేటెడ్ కానివ్వండి, లేదా వార్తలు నిలుస్తున్న నూతన జీవజాతుల గురించి కానివ్వండి, ఏదైనా సరే. ఓకేనా? సో రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఉంది రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్. ఓకేనా? సో ఇది రణతంబోర్ టైగర్ రిజర్వ్ మరియు ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ల మధ్య వైల్డ్ లైఫ్ కారిడార్గా ఉంది. ఎనఫ్. ఓకేనా? సరిపోతుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని మౌంట్ కాంగ్టో వార్తలు నిలిచిన ప్రాంతంగా చూడండి. మౌంట్ కాంగ్టో ఇటీవల న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? ఒక అధిరోహణ ద్వారా అది న్యూస్లోకి వచ్చింది. మరి మౌంట్ కాంగ్టో అనేది ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈశాన్య రాష్ట్రము, ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము. ముఖ్యంగా చైనాతో ఎక్కువగా తరచూ వివాదాస్పదం అనేది చూస్తూ ఉంటాం. అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్ అనేది ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్లోని మౌంట్ కాంగ్టోపై భారత సేన, ఇండియన్ ఆర్మీ వారు తొలి విజయవంతమైన అధిరోహణ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఆర్మీ స్కేల్స్ అరుణాచల్స్ హైయెస్ట్ పీక్ మౌంట్ కాంగ్టో ఇటీవల న్యూస్లో ఉన్నారు. మొట్టమొదటిసారి మౌంట్ కాంగ్టోని ఇండియన్ ఆర్మీ వారు అధిరోహించారు. అది ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్గా. దాని హైయెస్ట్ అంటున్నాను కదా అరుణాచల్ ప్రదేశ్లోనే. సో 7042 మీటర్స్ లేదా 23,103 అడుగులు ఫీట్. ఓకేనా? సరిపోతుంది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సైన్యం
అధిరోహించడం ద్వారా న్యూస్లోకి రావడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. ఈ మిషన్ గజరాజ్ కాప్సా వారు అధిరోహించడం జరిగింది విజయవంతంగా. మౌంట్ కాంగ్టో అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైన శిఖరం. ఓకేనా, కమింగ్ డిస్టిక్లో ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తలు నిలిచిన నూతన జీవజాతులు మరియు వృక్ష జాతులు. సో ఇటీవల కాలంలో చాలా వృక్ష జాతుల ఆనవాళ్ళ గురించి మనం చూస్తున్నాము. అటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు, ఆ స్పీసీస్ గురించి చూస్తున్నప్పుడు సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చూడండి. సో సైంటిఫిక్ నేమ్ని 1-2 సార్లు చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఈజీగా గుర్తుపడతారు. దాన్ని ఎక్కడ కనుగొన్నారు, ప్రత్యేకత ఏంటి, ఈ పాయింట్స్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళలో దాదాపు కొన్ని ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత అనుకోండి, అరౌండ్ 170 ఇయర్స్ తర్వాత అరుదైన ఒక పరాన్నజీవి మొక్క ఆనవాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరేంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటంటే క్యాంబెలియా అరెంటియాకా. ఇటీవల వార్తలు ఇచ్చిన క్యాంబెలియా అరెంటియాకా ఏంటది, ఒక మొక్క. ప్రత్యేకత ఏంటి, అరుదైన పరాన్నజీవి మొక్క. 175 ఏళ్ళ తర్వాత అరుదుగా పుష్పించే ఒక పరాన్నజీవి మొక్కను కేరళలో పరిశోధకులు గుర్తించారు. సరిపోతుంది. కేరళలో వయనాడ్ డిస్టిక్లో దీన్ని గుర్తించారు. సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు, క్యాంబెలియా అరెంటియాకా. ఓకేనా. గతంలో 1849 ఆ సమయంలో దాన్ని చూశారు తమిళనాడు ప్రాంతంలో, ఇప్పుడు మళ్ళీ కేరళలో. ఓకేనా. ఇక ఈ నిర్ధారణ ఎవరు చేశారంటే ఎంఎస్ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చెందిన సలీం పిచా నాయకత్వం బృందం వారు దీనిపైన ప్రత్యేకంగా పరిశోధన చేశారు రీసెంట్గా. ఓకేనా. ఇక తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి ఈస్టర్న్ ఘాట్స్ జలాశయాలు ఉంటాయి కదా, అంటే ముఖ్యంగా తూర్పు కనుమల ప్రాంతంలో ఉండే వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో, జలాశయాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్యాక్టీరియా వైవిధ్యాన్ని కనబరుస్తుందంట. సో బ్యాక్టీరియా. సో తూర్పు కనుమల ప్రాంతంలోని సరస్సులు, చెరువులు, నదుల్లో బ్యాక్టీరియా జీవ వైవిధ్యాన్ని సిసిఎంబి శాస్త్రవేత్తలు, సిసిఎంబి లాకోన్స్ శాస్త్రవేత్తలు ఎన్వైర్న్మెంట్ డిఎన్ఏ ఆధారంగా పరిశీలించి ఆశ్చర్యకరమైన ఫలితాలను గుర్తించారంట. వేర్వేరు ప్రాంతాల్లోని 23 జలాశయాల నుంచి 40 నీటి నమూనాలను సేకరించి చేసిన అధ్యయనంలో ఒక చోట కనిపించే బ్యాక్టీరియా మరో చోట దాదాపుగా కనిపించకపోవడం గమనించబడింది. ఈ బ్యాక్టీరియా సమూహాలు అత్యంత వైవిధ్యంగా ప్రత్యేకమైనవిగా ఉండటం జీవ వైవిధ్య పరంగా, బయోడైవర్సిటీ పరంగా తూర్పు కనుమల ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఎక్కువగా హానికర బ్యాక్టీరియా రకాలే గుర్తించబడ్డాయంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఏ శాస్త్రవేత్తలు, సిసిఎంబికి సంబంధించి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. 1977 ఇయర్లో స్థాపన. ఏదో ఒక సంస్థ గురించి మనం వార్తలో చూస్తున్నాం, ఏదో ఒక టాపిక్లో భాగంగా అంతర్భాగం చూసినా కూడా దాని యొక్క బేసిక్ పాయింట్ చూడాలి. ప్రస్తుతం ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ వినయ్ కే నందికూరి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. లాకోన్స్ ల్యాబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పెసీస్, ఇది సిసిఎంబికి అనుబంధంగా పనిచేస్తున్న వన్యప్రాణి సంరక్షణ పైన. ఓకేనా. సో ఈస్టర్న్ ఘాట్స్ ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఒక పర్వత శ్రేణిగా చెప్పవచ్చు. ఓకేనా. రైట్. ఇక వెస్టర్న్ ఘాట్స్లో, సో వెస్టర్న్ ఘాట్స్ అనేవి పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికే ప్రత్యేకము. 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ప్రపంచంలో గుర్తించిన వాటిలో మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. వెస్టర్న్ ఘాట్స్ని 2012 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. 6 రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్న వెస్టర్న్ ఘాట్స్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పశ్చిమ ఘాట్లలో కొత్త సాలిడ్ జాతి రీసెంట్గా గుర్తింపుతో న్యూస్లోకి వచ్చింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు, డోలోమెడస్ ఇండికస్. ఇటీవల వార్తలు ఇచ్చిన డోలోమెడస్ ఇండికస్ అనేది ఏంటి, సాలీడు. ఓకేనా. ఎక్కడ గుర్తించారు, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ డిస్టిక్లో వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో దాన్ని గుర్తించారు. సరిపోతుంది. రైట్. ఇక మేఘాలయలో 2 కొత్త జంపింగ్ సాలిడ్ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మేఘాలయ రాష్ట్రము. ఓకేనా. సో వాటి పేరు ఏంటంటే అసమోనియా డెంటిస్ ఒకటి, కాలిటస్ నాంగ్వార్ ఒకటి. ఈ 2 కూడా రీసెంట్ న్యూస్లోకి వచ్చినాయి. అవి ఏంటంటే కొత్త సాలిడ్ జాతులు. ఎక్కడ కనుగొన్నారు, మేఘాలయ రాష్ట్రంలో. ఓకేనా. సరిపోతుంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ముఖ్యంగా జంతువులపై పరిశోధన చేసి అత్యున్నత సంస్థ భారతదేశంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పరిశోధన చేశారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ధృతి బెనర్జీ గారిని మనం చూసాము. ఓకేనా. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 ఇయర్లో స్థాపితం. ప్రధాన కార్యాలయం కోల్కతా. ఓకేనా.
ఇక సిరువాని కొండల్లో కొత్త షీల్డ్ టైల్ సర్పం జాతిని ఆవిష్కరించారు. ఒక కొత్త ఏమంటాము పాము జాతి, దాని పేరేంటి అంటారు? రైనోఫిస్ సిరువానియన్సిస్. ఓకేనా? ఏ ప్రాంతాల్లో గుర్తించారు? వెస్టర్న్ ఘాట్స్లో, ముఖ్యంగా కేరళ తమిళనాడు సరిహద్దులో ఈ పాము జాతిని రీసెంట్గా గుర్తించారు. ఓకేనా? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక వెస్టర్న్ ఘాట్లో కొత్త డ్యామ్సెల్ ఫ్లై జాతి గుర్తింపు. మనం కందిరీగలు అంటాము కొన్ని, అంటే అది హనీబీ కందిరీగ అనుకుంటే చాలామంది. నెక్స్ట్ మనము వీటిని ఏమంటాం మన ప్రాంతాల్లో దువ్వెన అని పిలుస్తాము, కొత్త జాతి. ఓకేనా? సో దాని పేరేంటి? ప్రోటోస్టికా సూర్య ప్రకాశి. ఇటీవల వార్తల్లోకి వచ్చింది అదేంటి? ఒక డామ్సెల్ ఫ్లై. ఓకేనా? వెస్టర్న్ ఘాట్స్లో దీన్ని రీసెంట్గా గుర్తించడం జరిగింది. సరిపోతుంది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సూర్యప్రకాష్ షెనోయ్ గౌరవార్థం ఈ కొత్త జాతికి పేరు పెట్టారంట. ఓకేనా? రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే తరచూ మనం వార్తలు నిలుస్తున్న ఒక అంశం గురించి చూస్తాం. అదేంటంటే అగ్నిపర్వతాలు. ఇటీవల చాలా అగ్నిపర్వతాలు చాలాసార్లు వార్తల్లోకి వచ్చినాయి. అందులో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలకు వచ్చిన ఒక అగ్నిపర్వతము కిలావియా అగ్నిపర్వతం మరొకసారి న్యూస్లో ఉంది. మనం లాస్ట్ టైం కూడా చాలాసార్లు చూసాము. కిలావియా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఆ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? హవాయి దీవుల్లో ఉంటుంది. హవాయి దీవులు ఎక్కడ? అమెరికా అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి వస్తుంది. అమెరికా అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉన్న హవాయి దీవుల్లో ఉన్న అగ్నిపర్వతం యాక్టివ్గా న్యూస్లో ఉంది. ఇదొకటి అడిషన్గా చేసుకోండి. చాలాసార్లు మనం డిస్కస్ చేస్తాం, మరొకసారి జస్ట్ అలా ఇండికేటివ్గా చెప్తున్నాను. ఓకేనా? సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్.